కృప వెంబడి కృపను మా జీవితాలపై కుమరించి ఈ విధమైనటువంటి గొప్ప భాగ్యమును ధన్యతనిచ్చినటువంటి గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయనా, ఈ గ్రామమును ప్రేమించి ఈ ప్రాంతమును ప్రేమించి తండ్రి, నీ ప్రణాళిక ఇక్కడ ఉంది. నీవు ఈ ప్రాంతంలో నుంచి అనేక మందిని లేవనెత్తాలని, అనేకమైనటువంటి కుటుంబాలని దర్శించాలని నాయనా ఒక గొప్ప ప్రణాళిక కలిగి, ఆశ కలిగి తండ్రి ఈ విధమైనటువంటి సువార్తను ప్రకటించడానికి నాయనా నీ దైవజనులు ఏర్పరచుకొని ఇంత అద్భుతమైనటువంటి విధముగా నడిపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయనా. అనేకమైనటువంటి విధములుగా తండ్రి రహాబు వలె తప్పిపోతూ ఉన్నప్పుడు నీ అపారమైనటువంటి ప్రేమను కనపరిచి, అపారమైనటువంటి ప్రణాళికను ఆయన వారిపై కుమ్మరించిన ఆయన వారిని పిలుచుకొని ఈ లోకములో ఎవరికి అందనటువంటి గొప్ప శక్తులుగా మలుస్తున్నటువంటి దేవుడు తండ్రి నీవు. ఈ ప్రాంతంలో నుంచి అనేక మందిని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. బహుభారము కలిగిన ఆయన ఇదిగో ఊరికినే ఇవన్నీ కాదు కానీ తండ్రి, ఈ ప్రాంతాన్ని నువ్వు ఎంతో ప్రేమిస్తూ ఉన్నావు. ఎంత ప్రేమిస్తున్నావు అంటే అది మాటల్లో చెప్పలేనటువంటి ప్రేమ నాయన. నీ ప్రేమను తండ్రి ప్రతి ఒక్కరూ తునీకరించకుండా, నీ ప్రేమలో ప్రతి ఒక్కరు నాయన ఒదిగిపోయి నీ ప్రేమను అర్థము చూసుకుని నాయన నీ రెక్కల చాటున ప్రభువా వారిని భద్రపరిచి అద్భుతమైనటువంటి విధముగా నడిపించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ ప్రాంతంలో అనేక మంది తాగుబోతులు ఉండవచ్చు, ఈ ప్రాంతంలో అనేక మంది వ్యభిచారులు ఉండవచ్చు, ఈ ప్రాంతంలో అనేక మంది నానా రకములుగా తప్పిపోయినటువంటి వారు ఉండవచ్చు. ప్రభువా, మేమందరము కూడా తప్పిపోయినటువంటి వారమే తండ్రి, మేమందరము కూడా పాపులమే నాయనా. నీ సన్నిధిలో ప్రభువా మా హృదయమును కుమ్మరించి మేమందరము కూడా ఒప్పుకుంటూ ఉన్నాము నాయనా. మేమందరము కూడా పాపులమే, మాలో ఏమీ లేదు నాయనా. నీవు మమ్మల్ని ఏర్పరచుకొని ఎంత గొప్ప భాగ్యమును అందించావు. ఈ ప్రాంతాన్ని ప్రభువా నువ్వు ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నావు తండ్రి, ఈ ప్రాంతపు వాసులు అర్థం చేసుకొని అద్భుతమైనటువంటి విధముగా నీలో నడిచేటువంటి ఆ గొప్ప భాగ్యమును అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతి హృదయమును మీరు కరిగించండి నాయనా. మోడు పారిపోయినటువంటి ప్రతి హృదయాన్ని మీరు కదిలించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇదిగో నీ ప్రేమలో ప్రతి ఒక్కరు కూడా నాయన వారి హృదయంలో ఉన్నటువంటి ఆ కఠినమైనటువంటి ప్రభువా ఆ పండరాత్రి హృదయాలను మీరు కదిలించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. రహాబును ఏ విధంగా మీరు ఏర్పరచుకున్నారో నాయన, ప్రతి ఒక్కరిని నాయన ఈ ప్రాంతంలో అగ్నిలో నుండి లాగినట్టుగా ప్రభువా మీరు లాగమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో నుంచి యవనస్తులు లేచినట్లుగా మీరు సహాయం చేయండి. ఈ ప్రాంతంలో నుంచి నీ సువార్త ప్రకటించేటువంటి బిడ్డలు లేవనట్లుగా మీరు ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వెలుగు చేత ఈ ప్రాంతాన్ని ప్రభువా మీరు దర్శించి అత్యద్భుతమైనటువంటి విధముగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో గొప్ప విద్య కలిగినటువంటి యవనస్తులు లేచినట్లుగా, గొప్ప ఉద్యోగులు లేచినట్లుగా మీరు ఈ వాక్యము చేత ప్రతి ఇంటిని కూడా దర్శించమని ప్రార్థన చేస్తూ, అయినా మేమెంతో భారముతో తండ్రి, ఎంతో ఆశ కలిగి ప్రభువా ఈ ప్రాంతంలో నడుస్తూ ఉండగా, దైవజనులు కూడా అద్భుతమైనటువంటి విధముగా నడుస్తూ ఉండగా తండ్రి అనేక మందిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కరుగిల్లో ప్రభువా చేర్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నా. వినటువంటి వాక్యమును మా హృదయంలో పదిలపరుచుకొని అది ఊరికే మా హృదయంలో నుంచి తప్పిపోకుండా ప్రభువా ఇదిగో రాతి మీద రాసినట్లుగా మా హృదయముల మీద మేము రాసుకొని నాయన పదే పదే ధ్యానిస్తూ, మా కుటుంబంలో ధ్యానిస్తూ, మా పిల్లలకు నాయన నీ అపారమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వజ్రాల లాంటి వాక్యాన్ని ప్రభువా మా పిల్లలకు కూడా మేము చెప్తూ నీలో పరవశించిపోయేటువంటి గొప్ప కృపను అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నా.
తోడుగా ఉండి ఆశీర్వదించండి. నిన్నటి దినమున నాయన అద్భుతమైనటువంటి విధంగా మీరు జరిగించారు. ఈరోజు కూడా ప్రభువా మా మధ్యలో దైవజనులను నిలబెట్టుకొని నాయన ఇదిగో ఇదిగో ప్రభువా అద్భుతమైనటువంటి మాటలు ప్రభువా మీరు పలికించినందుకు మీకు వందనాలు. ఈరోజు ఎవరి హృదయము నాయన నీ వైపు త్రిప్పబడిందో మాకు తెలియదు, కానీ ఇదిగో తెలిసినటువంటి దేవుడవు నీవే. సాతానుడు వారిని ఎత్తుకొని పోకుండా వారిని బలంగా పట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నా. త్రిప్పబడినటువంటి ప్రతి మనసు, త్రిప్పబడినటువంటి ప్రతి హృదయము నాయన నీలో ఒదిగిపోయి స్థిరపడిపోయి బలమైనటువంటి శక్తులుగా మారునట్లుగా మీరు సహాయం చేయండి. తోడై ఉండి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. రేపటి దినమున జరగబోతూ ఉన్నటువంటి ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి. ఇదిగో నాయన ఈ ప్రాంతం అంతా కూడా తండ్రి నీ వాక్యముతో నింపబడినట్లుగా ప్రభువా అద్భుతమైనటువంటి విధముగా నీ పరిశుద్ధాత్మ జ్ఞానముతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నా. తోడుగా ఉండి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపించమని, నీ అభివృద్ధిని ఈ ప్రాంతంలో మీరు కనపరచమని, దైవజనులు మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని, నాయనా జోసెఫ్ అయ్య గారిని కూడా మీరు దీవించి ఇంకా వారికి అపారమైనటువంటి జ్ఞానమును పొందుపరిచి ఇలాంటి మీటింగ్స్లో ఇలాంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఇంకా సువార్త పరిచర్య బహుగా చేసేటువంటి గొప్ప కృపను వారికి దయచేయమని, జ్ఞానము చేత నింపమని, దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నాయన మరలా తిరిగి వారి గృహాలకు వెళుతూ ఉండగా మీరు తోడుగా ఉండి క్షేమకరమైనటువంటి ప్రయాణమును ప్రతి ఒక్కరికి కూడా మీరు అందచేయమని, నా ఈ చిన్ని ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకున్నామని, ఈ ప్రాంతంలో ఇక్కడ తల్ల వంచినటువంటి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని యేసు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.